హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో ప్రత్యేకంగా 2025 లో జనవరిలో ఎన్ని మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది వీడియో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ చాలా ఎక్కువ కంగారు పడుతున్నారు. స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ పేపర్స్ ఏంటి ఇంత టఫ్ గా వచ్చినాయి అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. సేమ్ 2025 లో కూడా ఇలాంటి ఫీలింగ్ దాదాపుగా అన్ని పేపర్లు ఇదే మోడల్లో ఉన్నాయి. కెమిస్ట్రీ చాలా కష్టంగాను లాస్ట్ ఇయర్, పర్టికులర్ గా లాస్ట్ ఇయర్ 2025 అయితే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఇబ్బంది పెట్టింది. సో ఒక్కసారి ఆ స్కోర్స్ చూడండి. స్కోర్స్ పర్సెంటేజ్ సబ్జెక్ట్ వైజ్ గా మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ కి ఏ రోజున ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీ ఎంత, ఓవరాల్ గా ఎంత వచ్చింది అనేది 90% నుంచి 99.99% వరకు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఒకసారి మీరు ఒక లైక్ చేసి నా వీడియో అయితే చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది ఫ్రీ ఆఫ్ కాస్టే. వాల్యూమ్ ఏమైనా తక్కువగా ఉంటే మీరు కొద్దిగా వాల్యూమ్ పెంచుకొని అయితే చూడండి. సో 2025 మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పేపర్లు ఎలా వస్తున్నాయో చూస్తున్నారు మీరు. 2026 లో 2025 లో ముందు ఓవరాల్ గా కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడుతున్నాం. మ్యాథమెటిక్స్ చాలా చాలా లెంగ్దీగా కొన్ని పేపర్లు కష్టంగా వచ్చాయి. లెంగ్దీ వేరు, టఫ్నెస్ వేరు. సో 2025 లో దాదాపుగా 5 రోజుల పాటు ఎగ్జామ్ జరిగితే అంటే 10 పేపర్లు జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్నట్టుగానే 2026 లో. అయితే మీరు చూడండి, 22nd ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది 2025 లో. అప్పుడు మార్నింగ్ లో 40 మార్క్స్ వస్తాయి. అంటే 25 క్వశ్చన్లు 100కి 40 మార్క్స్ వస్తేనే 99% వచ్చేసింది ఫస్ట్ డే మార్నింగ్. అదే ఫస్ట్ డే ఈవినింగ్ 46 మార్క్స్ వస్తే 99% వచ్చింది. 23rd అంటే సెకండ్ డే రోజున మ్యాథమెటిక్స్ లో 48 మార్క్స్, ఈవినింగ్ 49. 24th థర్డ్ డే రోజున మార్నింగ్ 47, ఈవినింగ్ 54. అంటే 23rd డే ఈవినింగ్ రోజున కొద్దిగా బెటర్ పేపర్ అయితే వచ్చింది. మరి ఈ సంవత్సరం 2026 లో 23rd డే అనేది 23rd జరిగింది. ఈవినింగ్ పేపర్ చుక్కలు చూపించింది. ఫిజిక్స్ అయితే సూపర్ కష్టంగా వచ్చింది. మ్యాథమెటిక్స్ పర్వాలేదన్నారు. కాబట్టి 54 అలాగే ఉండొచ్చేమో చూద్దాం. 28th అంటే 2025 లో ఫోర్త్ డే రోజున మ్యాథమెటిక్స్ చాలా టఫ్ గా వచ్చింది. 39 మార్క్సే టఫెస్ట్ పేపర్. అలాగే ఈవినింగ్ రోజున 42. 29th అంటే లాస్ట్ డే జరిగిన పేపర్ లో 39, 51. ఇది చాలా టఫ్ పేపర్, ఈజీ పేపర్. సో మీరు ఓవరాల్ గా చూసుకున్నా కూడా 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి 99 లేదా అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. దీన్ని బట్టి స్టూడెంట్స్ ఎవరు కంగారు పడిపోకండి. 10 క్వశ్చన్లే చేశాడు మా అబ్బాయి, 12 క్వశ్చన్లే చేశాడు, 8 క్వశ్చన్లే చేశాడు అంటే 2025 లో జరిగింది. 2025 లో పేపర్స్ ఎలా ఉన్నాయో 2026 లో కూడా పేపర్లు అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ మీ అందరికీ తెలుసు, 2025 లో చాలా బెటర్ పేపర్లే వచ్చినాయి. అంటే 10 పేపర్లు జరిగితే కేవలం ఒక 2 పేపర్లలోనే తప్ప మిగతా అన్ని పేపర్లు ఈజీగా వచ్చినాయి. 2026 లో కూడా దాదాపు అలా అని చెప్పలేం. కొన్ని పేపర్లు ఫిజిక్స్ కొంచెం ఇబ్బందికరంగా వచ్చినాయి. ఒక 2, 3 పేపర్లు, మిగతావన్నీ కూడా బాగానే వచ్చినాయి. ఫస్ట్ డే రోజున 65 మార్క్స్ చూడండి, 99% వచ్చేసింది. తర్వాత 84 మార్క్స్ కంటే ఎంత ఈజీగా ఉందో చూడండి ఈ పేపర్ అనేది. తర్వాత 23rd రోజున 87 ఈ పేపర్ చూడండి ఇంకెంత ఈజీగా వచ్చిందో చూడండి. సో ఇక్కడ 87, 80, 85 ఇదొక్క పేపరే కొద్దిగా డిఫరెంట్ పేపర్, టఫ్ పేపర్. ఈ 2 పేపర్లే కొద్దిగా టఫ్ పేపర్స్. మిగతావన్నీ కూడా 75. అంటే ఫిజిక్స్ 75 మార్క్స్ వస్తాయి, కానీ మినిమం 2025 జనవరిలో మనకి 99% ఉంది. అలాగే కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ కనుక చూసినట్లయితే 99% చూడండి. 62 ఎక్కడ మీకు 62, 67, 66 అన్ని 70. బట్ 26 లో అలా ఉండే ఛాన్స్ లేదు. చాలా కెమిస్ట్రీ పేపర్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. కెమిస్ట్రీ ఈజీ అన్న వాళ్ళే తక్కువ మంది, బాగా విపరీతంగా ప్రిపేర్ అయ్యి టాప్ మోస్ట్ వాళ్ళతో మనకి పెద్దగా ఎక్కువ మంది ఉండరు కాబట్టి కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో 2026 ఇప్పుడు జరుగుతున్న పేపర్స్ వాటిలో చూస్తే ఈ 60లోనే ఉండిపోతుంది. 70లు ఏదో ఒక 2, 3 పేపర్లు ఉంటాయని తప్ప 2026 లో కెమిస్ట్రీ 99% అనేది 60, 70 బిలోనే ఉంటుంది. కానీ 70 దాటి వచ్చేది ఒక పేపరు, మహా అయితే 2 పేపర్లు ఉంటుందేమో, అది కూడా చెప్పలేం. సో ఇది 99% కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 99, 98, 97, 95 వరకు రాసి చూసుకోండి. మ్యాథమెటిక్స్ అయితే ఇది. ఇప్పుడు మీ అందరూ అనుకుంటున్నటువంటి 99% ఎలా వచ్చింది ఓవరాల్ గా అనేది చూద్దాం ఒక్కసారి. ఇది ఇందులో 99% చూడండి. 2025 లో అంటే పేరెంట్స్ చాలా మంది కంగారు పడిపోతూ మా అబ్బాయి తప్పు అనుకుని పిల్లల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు, కాలేజీని తిట్టేవాళ్ళు ఉన్నారు. పిల్లలేమో పాపం ఎవరితో
ఎట్లా తినాలో తెలియదు. అప్పుడు లెక్చరర్స్ ఇది కూడా చేయలేదు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో, అందుకని ఒక అవేర్‌నెస్ 2025లో కూడా పేపర్స్ ఇలాగే ఉన్నాయి. దీనికన్నా 2026లో కొద్దిగా ఇబ్బందిగా పెట్టిన పేపర్స్ ఎక్కువున్నాయి. 2025లో చూసినట్లయితే పేపర్ మీరు 99% అండి. ఫస్ట్ డే 158 మార్క్స్‌కొచ్చింది చూడండి. 158 మార్క్స్‌కే 99% వచ్చింది. అదే ఈవినింగ్ పేపర్ ఫస్ట్ డే ఈవినింగ్ పేపరు 186 మార్క్స్‌కొచ్చింది. ఈ సంవత్సరం 2026లో కూడా ఫస్ట్ డే ఈవినింగ్ పేపర్ కొద్దిగా బెటర్ పేపర్. ఎంతొస్తుందంటే చెప్పలేం గానీ, దాదాపుగా అలాగే వచ్చింది. సెకండ్ డే రోజున 178, 187 థర్డ్ డే రోజున 181, 200 కానీ మనకిప్పుడు 2026లో ఏం జరిగింది? అసలు థర్డ్ డే పేపర్స్ బీభత్సం. మార్నింగ్ అయితే మ్యాథ్స్ కష్టం, ఈవినింగ్ అయితే ఫిజిక్స్ కష్టం. ఇంత స్కోర్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. సో, అంటే ఇక్కడ 2025లో మీరు గమనిస్తే 200 వచ్చినవి కేవలం ఒకే ఒక్క పేపర్‌లో 200 వచ్చినాయి తప్ప, అంటే 200 మార్క్స్ వస్తే 99% వచ్చింది తప్ప, మిగతా ఎక్కడా కూడా 180 బిలోనే. ఈ 180 కూడా ఒక 3 పేపర్‌లు. ఈ సంవత్సరం 200 వచ్చేది కూడా అలాగే ఉంటది. ఏదో ఒక పేపర్‌లో ఉండొచ్చేమో ప్రస్తుతానికి. సో, స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. 99% పరిస్థితి. 95, 94, 93, 90 కూడా చూసుకోండి జాగ్రత్తగా. మనకి 93 వరకు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీకి 93 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి 93 కన్నా మీరు 94 పెట్టుకుంటే బెటర్. 94 అనేది కట్ ఆఫ్ మార్క్ కింద తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రకారం. సో, ఇది ఒకటి. అలాగే 99.9 వాటి పరిస్థితి ఏంటి అంటే 2025లో చూడండి. 99.9 అనేది 224, 243 ఈ పేపర్‌లో ఇది చాలా ఈజీ పేపర్ అన్నమాట. ఈ పేపర్ ఈజీ పేపర్ కాబట్టి 260 మార్క్స్‌కి వచ్చింది. మామూలుగా అయితే అంత అవకాశం లేదు. సో, 99.9% కూడా 220, 230 అంటే మాక్సిమం 230 మినిమమ్ ఒక 230 మార్క్స్ గనుక నీకు వచ్చుంటే 99.9% అనేది డెఫినిట్‌గా వస్తుంది. 99.2 అన్నీ రాసాను చెక్ చేసుకోండి మీరిది. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పిందే. సో, పేరెంట్స్ కంగారు పడిపోతున్నారనే ఉద్దేశంతోటి మళ్ళీ ఒకసారి ఈ వీడియో అయితే చేయటం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏ షిఫ్ట్‌కి ఆ షిఫ్టే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కంగారు పడిపోయి స్టూడెంట్స్‌ని, పిల్లల్ని మీరు కంగారు పెట్టకండి. ఎందుకంటే కమింగ్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళా. ఏప్రిల్ సెషన్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు టెన్షన్ పడకుండా, పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా కాస్త వాళ్ళకి సపోర్ట్‌గా మీరుంటాం. పిల్లలు కూడా ఇంత తక్కువ మార్క్స్‌కొచ్చేసిందా నేను సేఫ్ సైడ్ అనుకోకుండా కాస్త ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలిగితే బెటర్‌గా అయితే ఉంటుంది. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక డీటెయిల్డ్ వీడియోతోటి మీలో కలుస్తా నేను. సో, నా వీడియోస్‌ని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. నా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. కింద లింక్ అయితే ఇచ్చానండి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు జరుగుతున్న 2026లో పేపర్స్ అన్నీ కూడా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్‌లో మీకు పోస్ట్ చేశాను ఫ్రీ మెటీరియల్‌లో. డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఏప్రిల్ సెషన్‌కి కూడా ఉపయోగపడతాయి. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.